మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి భేటీ ముగిసింది. తుంగతుర్తి పంచాయతీపై చర్చించారు. ఇప్పటికే ఎంపీ ఎమ్మెల్యే అభిప్రాయం తీసుకున్నారు. ఈ నెల 17న పీసీసీ చీఫ్ కు జగ్గారెడ్డి పూర్తి నివేదిక ఇవ్వనున్నారు. పార్టీ నిర్ణయమే ఫైనల్ అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అన్నింటికీ మనమే సుపీరియర్ అనుకుంటే సరిపోదన్నారు జగ్గారెడ్డి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి భేటీ అయితే ముగిసింది. ఇటు తుంగతుర్తి పంచాయతీపై చర్చించారు. ఇప్పటికే ఎంపీ ఎమ్మెల్యే అభిప్రాయం కూడా తీసుకున్నారు జగ్గారెడ్డి. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందో మా ప్రతినిధి ఉదయ్ మరింత సమాచారం అందిస్తారు. సో ఉదయ్, ఈ నెల 17న పీసీసీ చీఫ్ కు ఇటు జగ్గారెడ్డి పూర్తి నివేదికను ఇవ్వబోతున్నారు. అసలు నివేదికలో ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఈ చర్చలు ఏ విధంగా కొనసాగాయి? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కొద్దిసేపటి క్రితమే జగ్గారెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో తుంగతుర్తి పంచాయతీపై చర్చ జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ నిర్ణయమే ఫైనల్ అని చెప్పేసి అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తెలిపిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి తుంగతుర్తికి సంబంధించిన ఇప్పటికే పంచాయతీ గత 2-3 రోజుల నుంచి కూడా జగ్గారెడ్డి భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఇప్పటికే ఎంపీ ఎమ్మెల్యేతో పాటు విడివిడిగా కూడా చర్చలు జరిగాయి. ఇద్దరి అభిప్రాయం తీసుకొని ఈ రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన నివాసంలో కూడా కొద్దిసేపటి క్రితమే ఉదయం జగ్గారెడ్డి భేటీ అయ్యారు. భేటీ అనంతరం కూడా ఆయన కీలక అంశాలపై చర్చించారు. తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ నాయకుల్లో విభేద అభిప్రాయాలు కూడా తెలియజేశారు. దీనికి సంబంధించిన ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సూచనలు సలహాలు కూడా చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మరోపక్క కూడా 17వ తేదీ తుంగతుర్తి పంచాయతీపై కూడా సమగ్ర నివేదిక కూడా అటు పీసీసీ అధిష్టానానికి కూడా అందజేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించిన ఇప్పటికే జగ్గారెడ్డి అనేక అంశాలపై కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో చర్చించిన నేపథ్యంలో పార్టీ తుది నిర్ణయమే ఫైనల్ అన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. సుధా. రైట్ ఉదయ్, థ్యాంక్ యూ.